ట్రోలింగ్ యాక్ట్. బ్యాక్ టు లైవ్ షో. 10 రోజులు అవుతోంది ప్రధాన నిర్ణయం తీసుకున్న, ఇంకా అదే పరిస్థితి. బ్యాంకుల ముందు క్యూలు. అయితే కొన్ని నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత కొంత తగ్గింది అని చెప్పి బ్యాంకులు, ప్రభుత్వం చెబుతోంది. ఇక మరోవైపు పార్లమెంటు పూర్తిగా స్తంభిస్తోన్న పరిస్థితి. పార్లమెంట్ లో కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ చేసిన కామెంట్స్ మీద నిన్న భారతీయ జనతా పార్టీ తీవ్రమైన నిరసన వ్యక్తం చేసి క్షమాపణలు చెప్పాలని కోరింది. ఇక ప్రధాని రాజ్యసభకు వచ్చి సమాధానం చెప్పాలంటే ఆయన దానికి స్పష్టంగా అటువంటి పరిస్థితి లేదు, కొత్త సాంప్రదాయాలకు అవకాశం లేదని చాలా క్లియర్ చేశారు. మరో డెవలప్మెంట్ ఏంటంటే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి కొంచెం తీవ్రంగానే కామెంట్ చేసింది. ప్రజలు రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఆందోళన జరిగే అవకాశం ఉంది, పరిస్థితి అంతా సానుకూలంగా ఉందని మీరు మాత్రం దయచేసి చెప్పొద్దు, అలాగే ఎవరు కోర్టులకు రావద్దు, ఈ విషయం మీద మేము చెప్పలేము, కోర్టుల తలుపులు మూసుకుని కూర్చోలేమని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఇంకా అనేక పొలిటికల్ కామెంట్స్ కూడా దీని మీద. ముఖ్యంగా వాళ్ళు తెలంగాణ సీఎం ప్రధానితో భేటీ కాబోతున్నారు, వారు కొన్ని సూచనలు చెప్పబోతున్నారు, అలాగే ప్రధాని కూడా వారిని ఏం చేస్తే బాగుంటుందని అడిగే అవకాశం ఉందా, ఇవాళ సాయంత్రం భేటీ అవ్వబోతున్నారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. లైవ్ షోలో మనతో జాయిన్ అవుతున్నారు ఎన్ రామచంద్రరావు గారు, సీనియర్ బీజేపీ నాయకులు, అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ గా కూడా వారు ఉన్నారు. ఎస్ నగేష్ కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు, హిందూ రెసిడెంట్, మాజీ ఎడిటర్ గా వారు పనిచేస్తున్నారు. ఏ జీవన్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. గంగా భవన్ గారు, మాజీ పీసీసీ మహిళా అధ్యక్షులు, ప్రస్తుతం వారు చీఫ్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు పార్టీలో. రైట్ నగేష్ గారు, ఎట్లా చూడాలి? ఒకటి, జరుగుతున్న పరిణామాలు వారం రోజులు 10 రోజులు అయిపోతుంది, అదే పరిస్థితి. సరే, కొంత తగ్గితే తగ్గుండొచ్చు. ఎందుకు తగ్గారంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. సిరాచుక్కలు పెట్టడం, లేకపోతే నోట్ల నిబంధనలకు సంబంధించి కొన్ని కొత్త నిబంధనలు తీసుకురావడం, దాన్ని పరిస్థితి సానుకూలంగా ఉందని బీజేపీ నాయకులు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు కొన్ని చోట్ల రూరల్ ఏరియాస్ లో. కానీ సిటీల్లో పరిస్థితి అర్ధరాత్రి కూడా నేను చూస్తే ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర క్యూలు ఉన్నాయి. మరోవైపు పార్లమెంట్ పూర్తిగా స్తంభిస్తున్న పరిస్థితి. అంటే ఒకవైపు రాజకీయం, ఒకవైపు ప్రజలు పడుతున్న కష్టాలు. ఇంకా చాలా కాలం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందా? డెఫినెట్లీ ఇది ఈ December 30th అయిపోతుందని అనుకోవట్లేదు. ఎందుకైతే అసలు నోట్లు ప్రింటింగ్ చాలా వెనకబడిపోయి ఉంది. ఇప్పుడు బజార్లో ఇది లేదు, ఇది నోట్లు లేవు. ప్రతి స్పియర్ ఆఫ్ యాక్టివిటీ, ఫ్రమ్ ఆర్మీ క్యాంటీన్స్ నుంచి మీకు రోడ్డు రవాణా నుంచి అన్ని ఒక ప్యారలైజ్ అయిపోయి ఉన్నాయి. ఇది ఇప్పుడు ఒక ఈ దీంట్లో ఒక 600-700 లక్షల, ఇప్పటికి ఒక 4 లక్షల కోట్లు బయటకు బ్యాంకింగ్ సెక్టర్లో వెళ్ళిపోయి, అవుట్ ఆఫ్ 14, ఇంకా 7-8 lakh crores ఇంకా రావాలి. ఇంత సర్క్యులేషన్లో మళ్ళీ కరెన్సీ రావాలి కదా, అక్కడేమో ప్రింటింగ్ దీనికి ఇదిగా లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తున్నదంటే చాలా నోట్స్ ఉన్నాయి సర్క్యులేషన్, ఎక్కడ కనబడుతున్నాయి? బ్యాంకులో కనబడుతుంది, ఏటీఎంలో కనబడుతుంది. చెప్పేదానికి బయట యాక్చువల్ సిచ్యువేషన్ కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. రోజు డిఫరెన్స్ కాకుండా రోజుకి ఒక మాట చెప్తున్నారు. ఈ ఎక్స్చేంజ్ గా చూడండి, 4,000 అన్నారు. 4,000 till December 30th అని నేను అర్థం చేసుకున్నాను. దాన్ని 4,500 చేశారు, దాన్ని 2,000 చేశారు, మళ్ళీ ఇంక అన్నారు. దాని తర్వాత బజార్లో రూమర్ పూర్తిగా ఎక్స్చేంజ్ ఉండకపోవచ్చు అంటున్నారు. ఇప్పుడు చాలా మంది కూలీ వాళ్ళకి 500,000 ఉంటాయి. ప్రతి వాళ్ళని ఒక దొంగ కింద, ఒక బ్లాక్ మనీ హోల్డర్ కింద, ఒక హోల్డర్ కింద చిత్రీకరించడం మంచిది కాదు. నిన్న సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దీనికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కళ్ళు విప్పాలి, రైట్ లైక్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది అన్నారు. దాని తర్వాత ప్రతి హైకోర్టులోనే ఒక కేసు ఉన్నది. ఈ కేసులు అక్కడ ఉండవలసిందే, ఎందుకంటే ప్రజలకి రిలీఫ్ కావాలన్నది. పార్లమెంట్ అయితే 3 రోజులుగా స్తంభించిపోయింది. దీనికి ఏంటంటే బీజేపీ ఒక సెన్సిటైజ్ చేసుకోలేదు తనని. ఎట్లాగా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏమిటంటే దీనికి అంతా సూత్రధారి ప్రైమ్ మినిస్టర్ అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. అంటే చప్ప నుంచి ఛాతీ అని చెప్పుకుంటున్నారు. నా లాంటి మగవాళ్ళు లేరంటున్నారు. పార్లమెంట్ వచ్చేసరికి మీరు సమాధానం చెప్పాలి అంటే ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నాడు, వీళ్ళు ఏమంటున్నారు, అరుణ్ జైట్లీ వాళ్ళు, లేకపోతే వెంకయ్య నాయుడు, అలాంటివి సాంప్రదాయం లేదని. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రైమ్ మినిస్టర్ సమాధానం చెప్తాను, మొత్తం దేశమంతం మొత్తం చూస్తుంది. దానికి ఏంటంటే ఒక డౌట్ క్రియేట్ చేయడం ఏంటి? ఇది ఒక ప్రాపర్గా ప్లానింగ్ చేసి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసిన ఒక విధానం కాదనేది ఇప్పటికి స్పష్టంగా తేలిపోతున్నది. ఇక రోజుకు కొత్త ఇది చేస్తున్నారు. ఒక పక్క నుంచి ఏమో కొన్ని రిలీఫ్స్ ఇస్తున్నారు, దానికి గవర్నమెంట్ని మెచ్చుకోవాలి. 2,50,000 crores వెడ్డింగ్ సీజన్, ఇది వెడ్డింగ్స్కి ఇది ఒక పక్క నుంచి ఏంటంటే మీరు ఇది తీసేస్తున్నారు, ఎక్స్చేంజ్ లిమిట్. దాని తర్వాత పెట్రోల్ బంక్స్ కంటున్నారు. పెట్రోల్ బంక్స్, ఒక పెట్రోల్ బంక్ సిద్ధంగా లేదు. మీరు డెబిట్ కార్డ్ స్వైప్ చేస్తే పెట్రోల్ బంక్, అసలు పెట్రోల్ బంక్ ఇన్స్ట్రక్షన్స్ పోలేదు. ఇది చాలా తొందరపాటు చర్యగా చేస్తే ఇది ఇట్లాగే అవుతుంది. ఇప్పుడు ఏమిటి, పత్రికల్లో కానీ మీడియాలో కానీ చాలా మటుకు డౌట్ వస్తున్నది. దీన్ని ఎకనామిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ జైట్లీ ఏం చెప్పారంటే 1,000 రూపాయల నోట్లు ఎట్టి పరిస్థితిలో మళ్ళీ సర్క్యులేషన్ రావనేది. ఆయన ఏం చెప్పాడు, శక్తిమంత్ దాస్ ఎకనామిక్స్ ఎక్వైరీ సెక్రటరీ, వీఆర్ థింకింగ్ ఆఫ్ ప్రింటింగ్ ది
1000 రూపీస్ నోట్స్. అంటే ఒక ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీకి, ఒక ఫైనాన్స్ మినిస్టర్కి ఇలాంటివి చాలా ఉన్నాయి సందర్భాలు. ఇది ఒక శాఖ ఒకలాగా చెప్పడం, మంత్రి ఇంకోలాగా చెప్పడం అనేది. అంటే దీనికి కరెక్ట్గా ప్లానింగ్, కరెక్ట్గా ఎగ్జిక్యూషన్ జరగలేదు. రామచంద్రరావు గారు, సుప్రీం వ్యాఖ్యలు కష్టాలు ఉన్నాయి, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, అది ఆందోళన స్థాయికి కూడా వెళ్ళొచ్చు, మీరంతా సానుకూలంగా ఉందని దయచేసి చెప్పొద్దు. ఇది ఏ టోన్ లో చెప్పినా ఒక సీరియస్ కామెంట్ చేసినట్టు ప్రభుత్వం. ఇంకోటి, ప్రధానమంత్రి ఏదైతే ఈ డ్రాస్టిక్ డెసిషన్ తీసుకున్నారో, తర్వాత సిచ్యువేషన్ కొంత ప్యానిక్ గా మారిందో, అప్పట్లో వెంటనే వారు విదేశీ పర్యటనకి వెళ్తే కూడా సరే విమర్శలు వచ్చాయి, అది ముందే షెడ్యూల్ అయిన ప్రోగ్రామ్ అనుకోండి. కానీ ఇవాళ ప్రధాని ఒక మాట చెప్పడం వల్ల సభను ఉద్దేశించి ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా? అంటే బేషజాలకు పోతుందా ప్రభుత్వం? ఏమన్నా కొత్త సంప్రదాయాలంటే ఇంట్రొడ్యూస్ చేస్తే కూడా తప్పే ఉంది, వారు వచ్చి చెప్తే రాజ్యసభలో. ఇప్పుడు ముఖ్యంగా 2 విషయాలు మనం ఆలోచించాలి. ఒకటో, ప్రధానమంత్రి పార్లమెంట్లో మాట్లాడాలి అనేది ఎక్కడ కూడా మాట్లాడము అని అనలేదు. అనంత్ కుమార్ గారు కానీ, అరుణ్ జైట్లీ గారు కానీ, వెంకయ్యనాయుడు గారు చెప్పిన మాట మొత్తం చెప్పిన మాటేనండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది జనరల్గా ప్రైమ్ మినిస్టరే రిప్లై చేయాలని ఎక్కడ లేదు, డిబేట్ కంటిన్యూ అయితే లెట్ ది డిబేట్ బి కంటిన్యూడ్ అప్రాప్రియేట్ టైంలో, దెన్ విల్ డిసైడ్. ఇట్ ఈస్ నాట్ దట్ యాజ్ ఇఫ్ నో ప్రైమ్ మినిస్టర్ నాట్ కమ్ అని ఎప్పుడు అనలేదు. ఒకటి ఇది గతంలో కూడా అనేక చర్చలు, యూపీ ఉన్నప్పుడు కానీ, గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఒక ఇండియా ప్రభుత్వంలో కానీ అనేక అంశాలపైన ప్రధానమంత్రి గారు లాస్ట్లో డిబేట్ అయిపోయిన తర్వాత దానికి రిప్లై ఇచ్చేటటువంటి సాంప్రదాయం మన పార్లమెంట్ ఉన్నది. రెండోది, యూ కాంట్ హ్యావ్ ఎ ప్రీమెచ్యూర్ రిప్లై ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్. రెండో విషయము, ఈ యొక్క కష్టాలు ప్రజలు పడుతున్నటువంటి మాట వాస్తవమే. దాంట్లో సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్ కూడా, ఫస్ట్ డే కామెంట్ చేసిన కూడా ఇట్ గుడ్ స్టెప్ కూడా అన్నది, మీరు అది గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు ఇది మంచి నిర్ణయం అని చెప్పారు. కాకపోతే ఏంటంటే దీని అరేంజ్మెంట్స్, నాగేష్ గారు చెప్పినట్టు ఎస్ కొంతవరకు అరేంజ్మెంట్స్లో కొంత లోపాలు ఉన్నాయి. ఆ మాట మేము కూడా ప్రజలు చెప్తున్నాం, కొంత కష్టం మాత్రం ఓర్చుకోండి. యూ ట్రై టు కోఆపరేట్ విత్ ది గవర్నమెంట్. మేము తప్పకుండా ఈ రాబోయేటువంటి రోజుల్లో మంచి రోజుల కోసం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి చాలా మంది ప్రజలు దానికి ఏకీభవిస్తున్నారు. కొంతమంది ఏకీభవించకపోవచ్చు, రాజకీయ కారణాల వల్ల కానీ, కొంత అబద్ధాల ప్రచారం వల్ల కానీ. మూడో విషయం వచ్చేవరకు ఏంటంటే, ఏదైతే మనం ఇంతకుముందు అనుకున్నటువంటి ఒక నోట్స్ సర్క్యులేషన్స్ ఇవన్నీ కానీ, ఇప్పుడు ప్రింటింగ్ కూడా ఎట్లయితే నోట్స్ ప్రింటింగ్ ఎప్పుడు చేయడానికి వీల్లేదు. ఆ క్యాష్ రిజర్వ్స్ బట్టి దాని మీద చేస్తారు. ఆల్రెడీ నిన్న పార్లమెంట్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, నోట్ సర్క్యులేషన్ అయితే ఈ 2-3 రోజుల్లో దీన్ని సరళించేటటువంటి ఒక అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. అది అవుతుందని చెప్పి అందరం కూడా భావిస్తాం. మూడో విషయం వచ్చే వరకు ఏదైతే మన ఎకనామిక్ అఫైర్స్ మినిస్టర్ సెక్రటరీ చెప్పింది, అరుణ్ జైట్లీ గారు స్పష్టంగా ఏఎన్ఐతో మాట్లాడినప్పుడు వారు ఒకటి ఏమన్నారంటే, 1000 రూపీస్ సర్క్యులేషన్ విల్ నాట్ కమ్ యాజ్ ఆఫ్ నౌ అన్నారు. వాడు ఉన్నది నేను చూసాను, ఉన్నది లేదు యాజ్ ఆఫ్ నౌ నేను టైమ్స్ నౌలో వారు చేసినటువంటి ఒక ఏఎన్ఐతో మాట్లాడుతూ చూశాను. కింద స్క్రోలింగ్ లో చూశారు, నో ప్రపోజల్ ఆఫ్ బ్రింగింగ్ 1000 రూపీస్ నోట్ యాజ్ ఆఫ్ నౌ అని క్లియర్ కట్ నేను చూసాను చెప్పండి. అదే బీజేపీ రెస్పాన్సిబుల్ ఎమ్మెల్సీగా నేను చెప్తున్నాను, ఇది పర్మనెంట్ రూల్ అవుట్ కాలేదు. ఆయన హీ సెడ్ ఎస్ 1000 రూపీస్ నోట్ రాదు అని చెప్పారు, కానీ యాజ్ ఆఫ్ నౌ అని చెప్పారు. కాబట్టి అది ఎప్పుడు వస్తుందా రాదా అని కూడా నేను ఐఎమ్ నాట్ హియర్ టు కామెంట్ ఆన్ ఇట్, ఎందుకంటే ఇది ప్యూర్లీ గవర్నమెంట్ అఫేర్, సెంట్రల్ గవర్నమెంట్ అఫేర్, మనం దాంట్లో ఇంటర్ఫియర్ గా. కానీ ఎకనామిక్ అఫేర్ సెక్రటరీ గానీ, మినిస్ట్రీ గానీ ఎక్కడ కూడా ప్రధాని తీసుకున్న నిర్ణయం తర్వాత ఆర్థిక శాఖకు, ఆర్థిక శాఖ అధికారులకు, బ్యాంకులకు మధ్య క్లియర్ కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉందన్న విషయం ఒకటి ఒప్పుకోవాలనుకుంటా. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది విషయంలో ఇప్పుడు ఎంత ఉంటుంది మనకైతే బయట ఇవన్నీ తెలిసే విషయాలు కావు. కాకపోతే ఏంటంటే బ్యాంకింగ్స్ ఆర్బీఐ డైరెక్టర్స్ కానీ, ఆర్బీఐ వాళ్ళు కానీ, దే ఆర్ ఫుల్లీ కోఆపరేటింగ్ విత్ ది గవర్నమెంట్. అండ్ గవర్నమెంట్ ఆల్సో వారికి ఎటువంటి ఒక సహకారం కావాలని కూడా ఇస్తా అని చెప్పింది. ఆర్బీఐ కానీ, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ పాపం కష్టపడి రాత్రి పనులు వాళ్ళకు ఉన్నటువంటి ఒక శక్తి కన్నా ఎక్కువ పనిచేస్తున్నారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్లో ఆందోళన ఉన్నదే విషయం కూడా మేము కూడా అది గుర్తిస్తున్నాము, దాంట్లో లేదని కాదు. మీ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ దట్ అంతా బాగాలేదు చెప్పట్లేదు. నిన్న ప్రభుత్వం తరఫున సమాధానం చెప్తూ ఏజీ లేదండి పెద్ద సర్దుకుంటోంది, పెద్ద అదే అని చెప్తే అప్పుడు కోర్టు చేసిన కీలకమైన కామెంట్. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకోటి చెప్తానండి, కోర్టు విషయం వచ్చింది కాబట్టి కోర్టు కామెంట్లు కూడా మనం పాజిటివ్నెస్ ఏం తీసుకోవాలంటే, అక్కడ రహతోగి గారు మాట్లాడిన విషయంలో హైకోర్ట్స్ లో పడుతున్నటువంటి పిటిషన్ అన్ని కూడా యూ బ్రింగ్ ఇట్ టు సుప్రీం కోర్ట్.
సుప్రీంకోర్టు తీసుకొస్తే ఒకటేసారి హియరింగ్ అయితే అప్పుడు సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసిందంటే వీ కెనాట్ ఆస్క్ పీపుల్ టు స్టాప్ ఫైలింగ్ ఇన్ హైకోర్ట్, దట్ ఈస్ దేర్ రైట్, యూ కాంట్ ఆస్క్. కాబట్టి అది అయిపోయిన తర్వాత ఆలోచించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మాత్రం పెట్టుకోండి. కానీ సుప్రీంకోర్టు ఏమన్నదంటే పరిస్థితి చాలా తీవ్రంగా దాని విషయంలో ఎగ్జాక్ట్లీ ఎందుకు ఆ మాట సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు అడిగిందంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ కేసు ఉంది కాబట్టి లెట్ ఆల్ ది పిటిషన్స్ బ్యాచ్ హియరింగ్ ఉన్న ఆ విషయంలో కామెంట్ చేశారు. ఇది మేము కూడా అంటున్నాం కదా, పరిస్థితి తీవ్రంగా ఉంది. తీవ్రంగా మా కార్యకర్తలు మా లీడర్స్ కూడా పోతా ఉన్నారు. దేశ ప్రధాని గారు దేశంలో ఎన్నికలు జరిగే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు కాళ్ళదాన్ని వాపస్ లావుగా అన్నాడు. మేము వాపస్ తీసుకురావడానికి మా అభ్యంతరం లేదు, వీఆర్ వెల్కమ్ ఇట్. కానీ ఆయన తీసుకున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఆయన తీసుకున్న విధి విధానాలు ఏదైతే ఉందో ప్రణాళికాబద్ధంగా లేక సామాన్య ప్రజలకు అనేక ఇక్కట్లు ఉన్నాయి. మనలాంటి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి తెలుగు రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ, కొత్తగా నూతనంగా జన్మించినటువంటి కవల పిల్లలు, ఇట్లాంటి రాష్ట్రంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లయింది. ఇలా రిజిస్ట్రేషన్ల విషయంలో తీసుకుంటే ఎగ్జాంపుల్, రాష్ట్ర ఆర్థిక ఆదాయం ఏదైతే ఉందో, రాష్ట్ర ఆదాయం ఏదైతే ఉందో పెద్ద ఎత్తున కంటిపడ్డది. రోజుకు 4,000 3,000 అయ్యే రిజిస్ట్రేషన్ ఇవాళ 300 10 రోజులలో 300 కూడా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా నడుస్తాయండి? రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోవడం వల్ల ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటించినట్టయింది. మేమంటే సామాన్య జనాలకు నష్టం కాకుండా పెద్దవాళ్ళకి ఏమైతే ఉందండి? ఇలా కేవలం ద్రవ్య రూపంలో ఉన్నట్టు 17 లక్షల కోట్ల రూపాయలు ఉంటే 7,98,000 కోట్ల 500 నోట్లు ఉంటే 6,78,00,000 నోట్లు 6,78,000 కోట్ల 500 నోట్లు ఉంటే ఈ నోట్లు కేవలం ఇదే బ్లాక్ మనీ కాదండి. ఈ దేశంలో ఉన్న బ్లాక్ మనీ ఇలా డాలర్ రూపంలో బ్లాక్ మనీ ఏ విధంగా వస్తుందండి? ఇలా బంగారు రూపంలో ఉన్న బ్లాక్ మనీ ఏ విధంగా వస్తుందండి? భూముల విషయంలో ఉన్న బ్లాక్ మనీ ఏ విధంగా వస్తుందండి? వాటిని తప్పించుకుంటే ఇలా విల్ఫుల్ డిఫాల్టర్ ఉన్నారు సార్. కేవలం తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 1.5 లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాల్సిన ఉన్నారు సార్. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసి మేమేమంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా ఢిల్లీకి వెళ్ళారు సార్. వాస్తవ పరిస్థితులు, ఇలా జరుగుతున్న పరిస్థితులు, సొసైటీకి ఎట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, సామాన్య జనాలకు ఎట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఇట్లా కాకుండా ఎట్లా ఆల్టర్నేటివ్. కాంగ్రెస్ తీవ్రమైన ఆరోపణలు చేసింది ముఖ్యమంత్రి గారి మీద, ప్రభుత్వం మీద. ఆయన ఇప్పటిదాకా ఓపెన్ గా ప్రెస్ కి స్పందించకపోవడంతో ఆయన లాలూచి పడ్డారు, ప్రధాని దగ్గరికి వెళ్తున్నారు, ఈ దేశం యొక్క నిర్ణయాన్ని రాత్రికి రాత్రి ఉట్టిగానే అంచనాలు లేకుండా మాట్లాడడం సరైనది కాదండి. పేపర్ లో వచ్చింది, మేమైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మేము అనుకోవట్లేదు లేదండి. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా అనుకున్నాడని మీ పేపర్లో వచ్చిన విషయాలు మేము ఖండిస్తూ ఉన్నాం. మేమేమో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రధానమంత్రి దగ్గర అఫీషియల్ గా అక్కడ ఏమన్నారండి? ఈ రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయింది అన్నారు. వాస్తవమే. కేంద్ర ప్రభుత్వ నిధులు తగ్గినాయి అన్నారు. వాస్తవం. ఒకవేళ అని ఉంటే ఇవాళ సామాన్య ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అన్నారు. అది వాస్తవమే. ఆల్టర్నేట్ సోర్సెస్ ఇచ్చేది ఉండే అన్నారు. ఇప్పుడు ఉన్నదండి, ఒక గ్రామంలో 1,500 మంది ఉంటారండి. ప్రతి 10,000 మందికి 15,000 మందికి ఒక బ్యాంక్ ఉందండి. ప్రతి 500 మందికి ఒక బ్యాంకు ఏటీఎం చొప్పున ఉంటే కనుక సామాన్య ప్రజలకు లిక్కర్లు వచ్చేది కావు. దాదాపుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదో ఒక స్టాండ్ తీసుకున్నారు. ఒకటి పాజిటివ్ గానో, ఒకటి నెగిటివ్ గానో, లేకపోతే కొంతమంది న్యూట్రల్ గానో. నెగిటివ్ ఇద్దరే వాట్ ఎవర్. అంటే కేరళ సీఎం కూడా నెగిటివ్ గానే. అంటే అట్లా అనడం కూడా కరెక్ట్ కాదండి. ముఖ్యమంత్రులు అప్పటికప్పుడు వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళకున్న ఇబ్బందులు. కేజ్రీవాల్ గతంలో ఏమన్నారండి? నల్లధనం గురించి మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాం, ఈ దేశాన్ని ఉద్ధరిస్తాం, అవినీతి వద్దన్నారండి. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అట్లా మాట్లాడడం రోడ్డు మీద వచ్చి ఎంతవరకు కరెక్ట్ అండి? ఆలోచించండి, మీరు ఆలోచించండి, సమయం తీసుకోండి. వాస్తవంగా జరుగుతున్న ఇబ్బందులు ఏంది, జనాలకు జరుగుతున్న ఇబ్బందులు ఏంది, ఈ దేశానికి వచ్చిన నష్టం ఏంది వివరించండి. మేమేమి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదే పనికి పోయారు. ఈ రాష్ట్రానికి ఆదాయం ఏ విధంగా తగ్గుతుంది, కేంద్ర ప్రభుత్వ నిధులు ఏ విధంగా తగ్గినాయి, కేంద్రం చేయాల్సిన సాయం ఏముంది, సామాన్య జనంలోకి ఇక్కడ లేకుండా ఇలా 2,500 పెట్రోల్ పంపులలో ఇలా ఏటీఎం విత్డ్రా చేసుకోవచ్చు. 2,000 కాదండి, 25,000 మందికి ఇవ్వండి. 10 రోజులైంది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాదాపుగా ఒక 3 లక్షల ఆల్టర్నేటివ్ విత్డ్రాల్స్ చూపియండి. బ్యాంకులు ఇలా 10 గంటలు 6 గంటలు ఎందుకు పని చేయాలండి? ఏటీఎం లాగా 24 గంటల ఆల్టర్నేటివ్ ఏముందండి? క్యాష్ విత్డ్రాలు, ఆధార్ కార్డు చూపించడం, అకౌంట్ చూపించడం, 2,500 తీసుకోవాలి. 24 hours సర్వీస్ ఇవ్వండి బ్యాంకులకి. 24 hours సర్వీస్ ఇవ్వకుండా 9 గంటలకు స్టార్ట్ అయ్యి 5 గంటలకు ఇక్కట్లు అయిపోయాలి. రిషి గారు మేమేమో ఆల్టర్నేట్ సొల్యూషన్ చెప్పండి. ఎవరైనా కానీ
ఇప్పుడు డిస్కషన్ కూడా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోబడింది, దాన్ని విమర్శిస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. సామాన్య జనానికి ఇక్కట్లు జరుగుతూ ఉన్నాయి. సామాన్య ప్రజలకు నష్టం జరగకుండా చూడండి. విల్ఫుల్ డిఫాల్టర్లు హ్యాపీగా ఉన్నారు. ఒక్క నిమిషం విల్ఫుల్ డిఫాల్టర్స్ విజయ్ మాల్యా లాంటి ఎవరున్నారు హ్యాపీగా సింగపూర్, లండన్ లో, అమెరికాలో ఉన్నారు. రైట్ ఆఫ్ కూడా చేయబడ్డాయి, వాళ్ళ రైట్ ఆఫ్ కూడా చేయబడ్డాయి. దాని గురించి నిరర్ధక ఆస్తులు అంటే వసూలు కాబట్టి మొండి బకాయిల లిస్ట్ లోంచి తీసి పక్కన పెట్టారు. అసలు బ్లాక్ మెయిల్ ఉన్నారేమో స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నారు, నిజంగా సామాన్య జనాలు రోడ్ల మీదకి వచ్చింది. ఇది మా వాదన. గంగవాణి గారు, ఒకటి దేశవ్యాప్తంగా ప్రజలు పడుతున్న కష్టాలు అయితే రాజకీయంగా మొత్తం ఇదొక వేరే ప్లేస్ తీసుకుంటుందా? ఒకటి కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య మరొక యుద్ధంలాగా తయారైందా? ఆజాద్ గారు చేసిన కామెంట్స్ మీద బీజేపీ సభ్యులు నిరసన వ్యక్తం చేయడం, ఆయన వెనక్కి తగ్గకపోవడం, ఇదంతా మొత్తం ఒక రాజకీయంగా తీసుకుంటే అవకాశం కనిపిస్తుందా కాంగ్రెస్ మొత్తం? కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద వ్యతిరేకం కాదని, మాకు పార్టీతో వ్యతిరేకం కాదు, ప్రజా వ్యతిరేక విధానాలతో ఉన్న ప్రభుత్వాన్ని తప్పకుండా కంటిన్యూ మా ప్రాసెస్. వీఆర్ ఫర్ పీపుల్. మేము అనేది ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఎన్నికల్లో 2014 ఎన్నికలకు వెళ్తున్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అవినీతి జరిగిపోయింది, డబ్బంతా విదేశాల్లో స్విస్ బ్యాంకులోకి వెళ్ళిపోయింది, నేను వస్తే ఆ డబ్బంతా తీసుకొచ్చి ప్రతి భారతీయుడు అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నారు. 3 సంవత్సరాలు అయింది. వాళ్ళకి 60 సంవత్సరాలు ఇచ్చారు, మాకు 60 నెలలు అంటే 5 సంవత్సరాలు ఇవ్వండి అన్నారు. 30 నెలలు అయిపోయింది. ఎర్ర యాగాని 15 లక్షలు కాదు కదా, 15 పైసలు వేయలేదు. అంటే ఆయన ఇన్ఎఫిషియన్సీని కప్పిపుచ్చుకుంటానికి ఓవర్ నైట్ అర్ధరాత్రి రాత్రికి రాత్రి ఆయన ఒక డిసిషన్ తీసుకున్నారు. చాలా మంది కలీగ్స్ కూడా తెలియదు అంటున్నారు. ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ ఆయన బాధ్యత అయిన దాన్ని అవి కూడా విస్మరించి చేశారు. ఎనీవే చేశారు. చేసిన తర్వాత నాకు ఒకటి ఆశ్చర్యకర విషయం ఏంటంటే బ్లాక్ మనీని రద్దు చేస్తారన్న వ్యక్తి 500 నోట్లు 1000 రూపాయలు రద్దు చేస్తాన్న వ్యక్తి 2000 నోటు ఎందుకు తీసుకొచ్చారు? నా మెయిన్ క్వశ్చన్ అది. ఇప్పుడు 1,00,000కి 100 నోట్లు ఉంటాయి, 1000 అయితే 2000 అయితే 50 నోట్లే ఉంటాయి. అంటే ఇంకా తక్కువ ప్లేస్ లో ఎక్కువ డబ్బు పెట్టుకోవచ్చు. అసలు దాన్ని మనం శంకించాలి. 2000 నోటు ఇంట్రడ్యూస్ ఒకటి. రెండోది, సామాన్య ప్రజలకి ఈ రోజు నేను వస్తున్నాను, మీరు పొద్దున్న చూడండి, రాత్రి చూడండి, క్యూ లైన్ లో పాపం జనాలు ఉంటారు. ఏటీఎంలు చాలా చోట పని చేయవండి. వాళ్ళ తీయటమే 10 గంటలకు ఎప్పుడో తీస్తారు, పని చేయరు. పని చేసినా కూడా కొద్ది లిమిటెడ్ మనీ ఉంటుంది, 4 లక్షలే పడుతుంది మనీ. అది ఒక 100 మందికి అయిపోతుంది. తర్వాత నో మనీ అని, నాట్ అవైలబుల్ అని బోర్డులు పెట్టేస్తున్నారు. ఎంత అల్లాడుతున్నారంటే పసిపిల్లలు, పిల్లలంతా. 8 కోటీశ్వరుడు లైన్ లో నిలబడి డబ్బులు డ్రా చేసుకుంటున్నాడండి. గాలి జనార్దన్ రెడ్డి ఫార్మర్ బీజేపీ మంత్రి 500 కోట్ల రూపాయలంటే పెళ్లి చేసుకున్నాడు చక్కగా, నిర్లజ్జగా. అందరూ దేశం ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యపోయింది. అంటే ఒకేపు సామాన్య ప్రజలు 2.5 లక్ష పెళ్లికి ఇస్తే అది ఏడిపించాడు, ఏడుస్తున్నారు లైన్ లో. వియ్యపురాళ్ళు జనరల్ గా పెళ్లి ముందు కలుసుకోరండి, ఆ లైన్ లో నిలబడుతున్నారు వియ్యపురాళ్ళు. కల్పించాడు, అలా కల్పించాడు మహానుభావుడు. అలాగ వాళ్ళు బాధపడుతుండ్రు. 2.5 లక్షకి 1.25 లక్ష రీజన్స్ చూపించుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళని రోడ్డు మీద పడేశారు. వీళ్ళు 200 కూలి ఇస్తారండి ఆడవాళ్ళకి ఊర్లో. ఇప్పుడు నాట్లు టైం మా దగ్గర 400 మగవాళ్ళకి ఇస్తే ఆ డబ్బులు ఆ కౌలుదారి రైతు ఇవ్వలేకపోతున్నాడు డబ్బులు లేక. ఒకళ్ళు ఇచ్చిన మీరు 4 కలిపి తీసుకోండి 2000 నోటు ఇస్తే, వీళ్ళు 8 కిలో 2000 నోటు తీసుకుంటే నలుగురు ఎక్కడ పంచుకుని ఎక్కడ సార్కులు కొనుక్కుంటారండి? రెక్కాడితేనే కానీ డొక్కాడదు. కూలీ చేస్తే 200 వస్తే సాయంత్రం 200 కొట్టుకు పట్టుకెళ్ళి పప్పు ఉప్పు కొనుక్కోవాలి. వాళ్ళ పని ఏంటండి? అంటే మోడీ గారికి భార్య పిల్లలు అవన్నీ ఏమీ లేవు కాబట్టి ఆయనకి ఏం పర్వాలేదు. ఆయన పతంజలి వారు రామ్దేవ్ బాబా చేసిన కామెంట్ మీరు కూడా సమర్థిస్తున్నారు. అది సరే, వాళ్ళకి ఏం తెలుస్తుందండి? బ్యాచిలర్స్ కి ఈ భార్య పిల్లలు సంసారికి ఉన్న బాధ 190 ఉంటాయి. ఆయన సంసారి భార్యను తెచ్చుకున్న భార్య చెప్పేది దేకో తరకారీ దేనమ్మా అని అనేది ఆమె చెప్పింది. పాపం ఆమె ఉంటే, బేన్ గారు ఉంటే అది లేదు, తల్లి కూడా లేదు. మాకు బాధలు ఏంటంటే తల్లి ఉన్నా కూడా దగ్గర లేరు కదా. ఆమె లైన్ లో ఆమె కూడా నోట్లు. అసలు ఈ పరిస్థితి అసలు చాలా తప్పు. వెంకయ్య నాయుడు గారు ఏమంటారంటే మిమ్మల్ని, మీ దగ్గర నల్లధనం ఎక్కువ ఉండిపోయింది కాంగ్రెస్ వాళ్ళ దగ్గర 12 లక్షల కోట్లు లెక్కేది చెప్పారు అరుణ్ జైట్లీ గారు. మరి ఎట్లా లెక్క పెట్టారో ఒకటి. రెండోది, నల్లధనం ఉండిపోయింది మంచాల కింద కాబట్టి ఇవాళ మీకు నిద్ర పట్టట్లేదు. నల్లధనం ఉన్న వాళ్ళు వెనకేసుకొచ్చే ప్రయత్నమే కాంగ్రెస్ రోడ్ల మీదకి వచ్చేది. ఒకటన్నా వెంకయ్య నాయుడు గారు చక్కగా పార్లమెంట్ లో బోలో అప్ కిస్కే సరీఫే అన్న, బ్లాక్ మనీ ఉన్న తరఫా, ఎవరి తరఫా, టెర్రరిస్ట్ తరఫా అని అంటున్నారు ఆయన. నేను అడుగుతాను వెంకయ్య నాయుడు గారు, మీరు అంబానీ తరఫా, అదానీ తరఫా, లేకపోతే మీరు విజయ్ మాల్యా తరఫా? ఇప్పుడు ప్రజలు అల్లాడుతుంటుంటే డబ్బుల కోసం
7,000 కోట్ల రూపాయలు ఒక్క విజయమాలిక 1,200 కోట్ల రూపాయలు మీరు మాఫీ చేశారంటే మేము చేసాము మేము చేసిన మాట్లాడితే కాంగ్రెస్ నల్లదండు విదేశాలకు పంపించేసింది, కాంగ్రెస్ వీళ్ళకి లోన్లు ఇచ్చారు. ఓకే, మీరు ఏం చేశారు? కాంగ్రెస్ చేయని పనులు మేము చేస్తాము, నల్ల డబ్బు తీసుకొస్తాము, ప్రతి ఒక్కరు అకౌంట్ వేస్తాము, ఈ రుణమాఫీ ఏంటండి 70,000 కోట్లు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండగా నేను చెప్పే విషయం కాదు కదా. దేశవ్యాప్తంగా రైతులు రుణమాఫీ చేస్తే అది అసాధ్యం, బ్యాంకులు దివాళా తీస్తాయి, రైతులకు ఇస్తే అన్నారు. అంటే 50,000 లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేస్తే బ్యాంకులు దివాళా తీస్తాయి. ఒక్క వ్యక్తికి 1,200 కోట్ల రుణం తీస్తే రైతు బ్యాంకులు దివాళా తీయవా? ఆ బ్యాంకులకి మీరు సపోర్ట్ గా వాడు రుణమాఫీ చేస్తారా? అసలు విజయమాల్య ఎవరున్నప్పుడు వెళ్ళిపోయాడండి, దేశం పారిపోయాడండి. లలిత్ మోడీ ఎవరున్నప్పుడు పారిపోయాడండి. లలిత్ మోడీ కేసు ఎవరు వాదించారండి? సుష్మాని వాళ్ళ భర్త కూతురే కదండి లండన్ లో వాదించారు. లలిత్ మోడీకి మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు స్టార్ హోటల్ కి విజయరాజ్ సింధియా కొడుకు పేరు ఎవరు వేశారండి? ఇవన్నీ మరి వాళ్ళ ఆధ్వర్యంలో వెళ్ళిపోయారండి. రెడ్ కార్నర్ నోటీస్ మేము రిలీజ్ చేశాం కాంగ్రెస్. వీళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ రిలీజ్ చేసి నిమిషాల్లో తీసుకురావచ్చండి. ప్రధానమంత్రి తలుచుకుంటే నిమిషాలు. చాలా సార్లు లండన్ పోయాడు కదండి, లండన్ పోయి ప్రధానమంత్రితో చెప్పి తీసుకురండి మా వాళ్ళు, వీళ్ళు కల్ప్రిట్స్ బిగ్ బ్రాక్ అని మేము చెప్పామండి. అసలు ఏమీ చేయరండి వాళ్ళు. అన్ని ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు. ఇంకొక విషయం, ఆశ్చర్యకర విషయం, నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు. ఉజిత్ పాటిల్ అన్న వ్యక్తి రిలయన్స్ కి చాలా క్లోజ్ అసోసియేటెడ్ అట. ఆయన జాబ్ చేస్తూ అఫీషియల్ డైరెక్టర్ అట. ఆయన మొత్తం మినిట్ రిపోర్ట్ నోట్లు చెప్పేశాడు. మీకు తెలుసా రిలయన్స్ ఫోన్ ఫ్రీ ఇచ్చారు డిసెంబర్ దాకా. అంటే బ్లాక్ మనీని వైడ్ చేసేసుకున్నారు. వాళ్ళంతా చదువుకున్నారు. ఇవేమో మాకు తెలియదు అనుకుంటున్నారు, మేము అమాయకులు అనుకుంటున్నారు. చెవులో పూలు కాదు, చాలా తెలివైన మీ గుర్తు లోటస్ గుర్తుందని ఆ గుర్తుని చెవులో పూలు పెడుతున్నారు. 130 కోట్లు. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ. బ్యాక్ టు లైవ్ షో. నాగేష్ గారు, ఒకటి ప్రజలు పడుతున్న కష్టాల గురించి మాట్లాడుకున్నాం, పొలిటికల్ గా ఎట్లాంటి ఫేస్ తీసుకుని మాట్లాడుకున్నాం. కానీ నిర్ణయాలు కొన్ని తీసుకుపోతుంది ఆర్బీఐ. ఇప్పుడు కొన్ని వెసులుబాట్లు ఇచ్చినట్టే ఇచ్చి కొన్ని రద్దు చేస్తుంది. సో ఇది మరింత పానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తుంది. లేకపోతే ప్రధాని బీజేపీ పెద్దలు చెప్తున్నట్టుగా ఈ 50 రోజులు గడిచిపోతే నిజంగా ప్రజలు కలగన్న భారత్ చూస్తారని చెప్తున్న దాంట్లో ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? ఇది డెఫినెట్ గా ఒక పానిక్ క్రియేట్ చేస్తున్నదండి. ఎలాగా గవర్నమెంట్ దగ్గర నుంచి డైలీ ఖచ్చితంగా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ఏం చేస్తున్నారో ఏం చేయటం లేదా బ్రీఫింగ్ రావాలి. ఇది రేపు పానిక్ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేస్తుంది? ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. December 30th తర్వాత చూడండి నా తడక అన్నట్టుగా చెప్తాను. మోర్ మెజర్స్ లైక్లీ టు కమ్. ఇంకా ఉంటాయని చెప్పారు, కేవలం ఆరంభమే. ఈ మోర్ మెజర్స్ ఏమిటి? ఒకటేమో ఏది అసెట్స్ ని సీజ్ చేస్తాను. దాని తర్వాత చాలా మటుకు రూమర్స్ వస్తున్నాయి. ఆ రూమర్స్ నేను ఇప్పుడు చెప్పి నేను దానికి ఇప్పటివరకు బ్యాంకులు లాకర్ల గురించి అయితే బంగారం లాకర్ల గురించి క్లారిటీ ఇచ్చింది. బట్ ఏం చెప్పగలం మనం? ఇప్పుడు 1000 రూపీ నోట్స్ ఒకసారి ఒకళ్ళేమో వస్తుందంటారా, ఇంకోళ్ళేమో వారు చెప్పింది మనం నమ్మితే తర్వాత వస్తుంది అనుకుంటా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అదే నేను మిమ్మల్ని సపోర్ట్ యూ, బట్ దో ఐ డోంట్ అగ్రీ, బట్ ఫర్ ది సేక్ ఆఫ్ డిస్కషన్. సో ఇలాంటిది ఏంటంటే పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నది. ఇప్పుడు దీనికి ఏంటంటే ఒక మార్కెట్లోని ఇప్పుడు ఇవాళ ఏం చేశారు, ఆల్రెడీ నిన్న చాలా పెద్ద ఎత్తున బిల్డర్స్ మీద రైడ్స్ జరిగాయి. సో ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఇది ఆల్రెడీ పడిపోయింది, చాలా సెక్టర్స్ ఇప్పటికీ పడిపోయి. గవర్నమెంట్ ఏంటంటే వీటి మీద ఏమిటి ఒక రోడ్ మ్యాప్, మీరు ఎందుకంటే ప్రజలతో మీరు అంతా సీక్రెట్గా చేసి ఇచ్చేస్తున్నారు. ప్రతిదానికి ఏమిటంటే ఒక టెర్రరిస్ట్ అని చెప్తారు, దేశభక్తి అని చెప్తారు. ఇదంతా ప్రతిదానికి బీజేపీకి ఒకటి అలవాటు అయిపోయింది. ఎవరైనా దానికి విమర్శిస్తే ఇది మీరు దేశభక్తులు కాదు, మీరు ఏంటంటే ప్రో ఇది గులాం ఇప్పుడు ఏమైపోతున్నది, మోదీ ఈక్వల్స్ పేట్రియాటిజం, యు ఆర్ అపోజ్ టు మోదీ, యు ఆర్ పాకిస్తాన్. ఎవడైనా లిబరల్ ఉన్నాడంటే హీ ప్రో. ఇది ఎక్కడండి? ఏ కంట్రీ ఇండియా ఏమిటంటే మహాత్మా గాంధీ ఏం చెప్పాడు, లెట్ ఆల్ ది కల్చర్స్ బ్లో. ఇది మన దగ్గర ఏంటంటే ఒక ఒక రెయిన్బో లాంటిది అనమాట. లిబరల్స్ ఉంటారు, ఇచ్చేస్తారు. ఎవరైతే మీతో ఏకీభవించారో దాన్ని ఏమిటంటే మీరు ఒక ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న నితీష్ కుమార్ లాంటి నాయకులు, లేకపోతే న్యూట్రల్ గా ఉన్న కొంతమంది ప్రధాని, లేకపోతే బీజేపీ వైపు, లేకపోతే నల్లధనానికి వ్యతిరేకమనో అపోజ్ చేస్తున్న వాళ్ళు, రోడ్ల మీద ర్యాలీలు తీస్తున్న వాళ్ళంతా కూడా నల్లధనానికి అనుకూలమనో లేకపోతే బీజేపీ ఎట్లా ఒక క్లియర్ సెగ్రిగేషన్ ఏమైనా కనిపిస్తుందా ప్రభుత్వం చెప్తున్నట్టు? వెంకయ్య నాయుడు గారు సభలో అడిగినట్లు నేను ఇందాక చెప్పింది ఏమిటంటే మీరు క్యూలో నిలిచిన వాళ్ళందరూ నల్లధనం ఉన్న వాళ్ళని ఆల్రెడీ డిక్లేర్ చేశారు ఇది ప్రభుత్వం.
ఇప్పుడు ఎవరి దగ్గర అయితే నల్లధనం 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ఉన్నాయో వాళ్ళు మీరు వాళ్ళు బంద్ చేసేస్తే వాళ్ళు ఎట్లా చేస్తారండి? కూలీనాలి వాళ్ళు చేస్తున్న రేపు బ్యాంకులకు వెళ్తే వాళ్ళు మీకు ఎక్స్చేంజ్ బంద్ చేసేసారు. సో ఇలాంటి సెగ్రిగేషన్ దయచేసి చేయకండి. దేశంలో 99% ఆఫ్ ది పీపుల్ ఆర్ ఆనెస్ట్. ఆ 1%ని పట్టుకోవడానికి మీరు 99%ని మీరు దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దేశానికి మంచిది కాదు. ఇప్పుడు ఎకనామిక్స్ అందరూ ఏం చెప్తున్నారంటే ఈ చర్యల వల్ల మన దేశం జీడిపిఏ దెబ్బతింటుంది. ఎట్లాగా? కొంతమంది ఏమంటారంటే 1% జీడిపి, కొంతమంది ఏంటంటే ఇప్పుడున్న 6 to 7% ఉన్న జీడిపి 0.5%కి సెకండ్ హాఫ్ ఆఫ్ 2016-17 పడిపోతుంది అనేది. ఇప్పుడు ఏంటంటే మన ప్రపంచం అంతా మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఇండియా ఈజ్ అ హ్యాపెనింగ్ ప్లేస్. ఇక్కడ ఏంటంటే మన గ్రోత్ రేట్, డొనాల్డ్ ట్రంప్ అన్నాడు మనకి ఇండియా చూడండి మన దేశం చూడండి అని. మీరు దీనికి ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఒక ట్రాన్స్పరెన్సీ టెంపరీ అంటున్నారుగా, ఇది కొంత టెంపరీగా కొద్ది నెలలు ఈ పరిస్థితి ఉన్నా తర్వాత ఊహించని రీతిలో ఆర్థిక ప్రగతి ఉంటుందని నేనేం చెప్తున్నా అంటే ఈ కరెన్సీ మీరు వీళ్ళకి గవర్నమెంట్ 2 దీంట్లో ప్లాన్స్ ఉన్నాయండి. ఒకటేమో వరల్డ్ లో అన్నిటికంటే ఎక్కువ కరెన్సీ ఇండియాలో ఉంది. 12% ఆఫ్ ద జీడిపి కరెన్సీ ఉంది. దానికి 9%, 8% చేయాలని. దీనికి కోర్స్ కరెక్షన్ ఏమిటంటే నేను అనుకోవడం ఒక 3 నెలల్లో 6 నెలల్లో జరగదు, ఒక ఏడాది 2 సంవత్సరాలు పడుతుంది. దాని తర్వాత ఏమిటంటే కొన్ని ఇప్పుడు బిజినెస్లన్నీ డౌన్ అయిపోయి, అన్ని బిజినెస్లు డౌన్ అయిపోయి, స్టేట్ గవర్నమెంట్స్ దెబ్బ తింటున్నాయి. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మన టీఆర్ఎస్ నాయకులు జీవన్ రెడ్డి గారు దాన్ని ఏంటంటే ఒక కరెక్ట్గా స్టాండ్ తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది దీని ఎఫెక్ట్స్ చూడండి మీరు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ రేపు జీతాల్లోని కొన్ని కట్స్ చేయకపోతున్నది. ఏది పాత ఏరియర్స్ ఇది స్టాండ్ తీసుకోకపోతే రేపు ఏంటంటే ఉద్యోగాలే మీకు రేపు మిమ్మల్ని ఇచ్చే స్టాండ్ ఎందుకు తీసుకోవాలని. సో ఇది అంత సులభమైన విషయం కాదు. మీరేంటంటే దోస్ హు ఆర్ ఫర్ దిస్ డెసిషన్ ఆర్ నేషనలిస్ట్, దే ఆర్ ప్రో బీజేపీ, దే ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద కంట్రీ. అండ్ రామచంద్ర గారు, సాక్షాత్తు బీజేపీ ఎమ్మెల్యే మీరు వినే ఉంటారు, రాజస్థాన్ ఎమ్మెల్యే భవాన్ సింగ్ కామెంట్ చేశాడు, అదానీ అంబానీలకు ఈ విషయం ముందే తెలుసు, అయినా పెట్రోల్ రేట్లలాగా రాత్రి నిర్ణయాలు తీసుకుని మొత్తం దేశ ప్రజలను ఎఫెక్ట్ చేస్తారని. ఈ లీకుల వ్యవహారం మొదటి నుంచి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, కేజ్రీవాల్ గారు మాట్లాడుతున్నారు. సరే, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని రాహుల్ గాంధీ అనకపోయినా దీని ఒక పెద్ద స్కామ్ గా మొదటి నుంచి అభివర్ణిస్తున్నారు. ఇక ప్రభుత్వంతో ప్రజలకి సంబంధం తెగిపోయిందని కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ అట్లా చూస్తారు. నేను అడిగిన అంశాలతో పాటుగా ఇప్పుడు ఒకటో భారతదేశంలో అందరు ముఖ్యమంత్రులు ఎక్సెప్ట్ కేజ్రీవాల్ అండ్ మమతా, ఆఫ్ కోర్స్ కేరళలో దే ఆర్ నాట్ అపోజింగ్ డిమోనిటైజేషన్. బోత్ డిమోనిటైజేషన్ రోల్ బ్యాక్ చేయమని చెప్పేసి అడుగుతున్నది ఇద్దరు, కేరళ, మన వెస్ట్ బెంగాల్ అండ్ ఢిల్లీ. సరే, వాళ్ళు ఏదన్నప్పుడు కూడా ఇతర అన్ని ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న గులాం నబీ ఆజాద్ గారు మీడియాతో మాట్లాడుతూ వీఆర్ నాట్ అగేన్స్ట్ డిమోనిటైజేషన్, వీఆర్ అగేన్స్ట్ ది హ్యాండ్లింగ్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ మీద వాళ్ళు మాట్లాడారు. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏదో సపోర్ట్ బీజేపీకి చేస్తే, దీనికి అపోజ్ చేస్తే ఇది బ్లాక్ మనీ సపోర్ట్ చేస్తున్నట్టు నేను అన్నా మాట. మీరు అనలేదు, వెంకయ్యనాయుడు గారు అన్నారు. వెంకయ్యనాయుడు గారు నేను బీజేపీ అనట్లేదు. బీజేపీ ఏమంటుందంటే మీరు డిబేట్కి రండి, మాకేం సూచనలు ఇవ్వండి. డిబేట్ నుంచి మీరు పారిపోవడానికి మీరు పార్లమెంట్ ని వాకౌట్ చేస్తే దట్ ఇస్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ ఇట్. మీరు ప్రైమ్ మినిస్టర్ పిలిపించి ఈ రోజు అడుగుతా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ విల్ డెఫినెట్లీ రిప్లై ఆఫ్టర్ ది డిబేట్ ఈస్ ఓవర్. కానీ ప్రీమెచ్యూర్ గా ఇయర్ అని చెప్పి పదే చెప్తా ఉన్నాం. ఏదున్నా సరే ఈ దేశంలో బ్లాక్ మనీ, టెర్రరిజము ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా మేమైతే వాళ్ళందరూ కూడా భారతదేశం పట్ల సహానుభూతి పట్ల పార్లమెంట్ లో ఏ చర్చ జరుగుతుందో అని దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ రూల్స్ అవసరమా? అంటే దీన్ని వాయిదా తీర్మానంగా తీసుకోవాలా, తిరస్కరించాలా, లేకపోతే రూల్ అండర్ 193 కింద వెళ్లాలా? ఇవన్నీ నిజం కన్సిడర్ చేయడం అవసరమా? దేశం అంతా ఏం మాట్లాడుకుంటారో, ఎంపీలు ఏం చెప్తారో, ప్రధానమంత్రి ఏం చెప్తారో వెయిట్ చేస్తున్నాం. పార్లమెంట్ లో కానీ, అసెంబ్లీలో కానీ, కౌన్సిల్లో కానీ మాట్లాడడానికి ప్రొసీజర్ ఉంటాయి. షార్ట్ క్వశ్చన్స్, డిబేట్స్, దీని మీద క్వశ్చన్ అవన్నీ కూడా సస్పెండ్ చేసి దీని మీద ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి స్పీకర్ గారు దీని మీద పర్మిషన్ ఇచ్చి, డిప్యూటీ చైర్మన్ గారు పర్మిషన్, దాని మీద డిబేట్ జరుగుతున్నాయి. మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి, దేనికైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పార్లమెంట్ ఇదే ఒక బాడీ విచ్ హ్యాస్ గాట్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దాని మీదనే మీరు క్వశ్చన్ అవర్ సస్పెండ్ చేసేసి ఎంతమంది భారతీయులు రోడ్ల మీద క్యూలో దానికోసం డిబేట్ చేస్తున్నారు. డబ్బులు ఎప్పుడైనా నేను తీసుకోవచ్చు. అదే ఎగ్జాక్ట్ నేను దానికోసం దానికి ఏమంటున్నా అంటే వాళ్ళు ఇంతకుముందు చెప్పారు ఇవన్నీ కష్టాలు వాస్తవమే. కానీ నేను ఏమంటున్నా అంటే ఈరోజు బ్యాంకింగ్ లో ఉన్నటువంటి ఒక డిపాజిట్స్ లక్షల కోట్లకి అన్ని బ్యాంకులలో వెళ్తా ఉన్నాయి. దీన్ని బట్టి ఏంటంటే బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకింగ్ సిస్టమ్ పెరుగుతాయి.
రేపు రాబోయే రోజుల్లో పబ్లిక్ లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. రెండోది, ఈ రోజు బ్యాంక్స్ లో ఏవైతే ఫ్లడ్స్ ఆఫ్ మనీ వస్తుందో ఆ మనీ అంతా కూడా బ్యాంక్ డిపాజిట్ లో లెండింగ్ రేట్స్ లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోయి మీకు ఇన్వెస్ట్మెంట్స్ కు చాలా ఛాన్సెస్ ఉంటాయి, జాబ్స్ క్రియేషన్స్ ఉంటాయి, సర్వీస్ సెక్టర్స్ పెరుగుతాయని చెప్పి మేము మా ఎకనామిక్ ఫిలాసఫీ లాంగ్ ఉంది. దానికి టైం పడుతుంది. ఈ యొక్క అప్పులు ఇచ్చి వాళ్ళు మళ్ళీ దేశం వదిలి విదేశాలకు పారిపోతే ఈ డబ్బంతా మళ్ళీ అటుపోయినట్టేగా. విజయమాలయ పారిపోయినంత మాత్రాన ఆయన ఆస్తులు ఇక్కడ జప్తు చేయలేదని కాదు. బాంబేలో ఆస్తులు జప్తు చేశారు, గోవాలో ఆస్తులు జప్తు చేశారు, కర్ణాటకలో ఆస్తులు జప్తు చేశారు, అమ్మేశారు కూడా. జగన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పండి, వాళ్ళ ముఖ్యమంత్రి పడవు సార్ ఏ అంశాలు ఇవాళ ముఖ్యమంత్రి చెప్పబోతున్నారు? కాంగ్రెస్ నాయకులు ఎందుకని తీవ్రంగా కామెంట్ చేస్తున్నారు? లాలూచి అనే కామెంట్స్ కాంగ్రెస్ నాయకుల నుంచి ఎందుకు వస్తున్నాయి? ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా వస్తున్న ఇబ్బందులు ఏది, రాష్ట్రం యొక్క రెవెన్యూ ఏ విధంగా తగ్గింది, ఇప్పటికే గడిచిన 10 రోజుల్లో జరిగిన పరిస్థితులు ఏంటి, సామాన్య ప్రజలు ఇక్కట్లు ఏ విధంగా పడుతూ ఉన్నారు, సామాన్య ప్రజలు బాధలు ఏ విధంగా పడుతూ ఉన్నారు, ఈ సడన్ నిర్ణయం వల్ల ఇంకా ఆల్టర్నేట్ మనం ఏం చేస్తే బాగుంటుంది గౌరవ ప్రధానితో ముఖ్యమంత్రి గారు చర్చిస్తారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు ఎక్కడ బహిరంగంగా వచ్చి మాట్లాడలేదండి. పేపర్లలో వచ్చిన మాటలు వాస్తవం. ఆయన కూడా పేపర్లలో కూడా ఏం మాటలు వచ్చినాయండి. తెలంగాణ సీఎం మాత్రమే ఎందుకు ప్రధానితో ఈ అంశం మీద భేటీ కాబోతున్నారు? మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరికి ఇప్పటివరకు నాకు తెలిసి ప్రధాని నుంచి పిలిపే రాలేదు. కేవలం తెలంగాణ సీఎం తో మాత్రమే నేను ఫోన్ లో మాట్లాడారని, వాళ్ళు అందుబాటులో ఉండాలని వచ్చే వార్తలు. దేశము ప్రపంచమంతా గౌరవ ముఖ్యమంత్రి నంబర్ 1 సీఎం అంటున్నారు. స్వయంగా మోడీ గారు 10 సార్లు చెప్పారు, ట్విట్టర్లో చేశారు. అదేవిధంగా అన్ని సర్వేలలో కూడా నంబర్ 1 సీఎం గారు అని చెప్పారు. ఈవెన్ ఆర్థిక పరిస్థితి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది, ప్రజా సంక్షేమ పథకాలు బాగున్నాయి, రాష్ట్ర రెవెన్యూ బాగుందని, ఇవన్నీ విషయాల్లో బాగుందన్న ఉద్దేశంతో అన్ని ఇక్కడ ఉన్న పరిస్థితులు వాస్తవ పరిస్థితులను తెలియజెప్పడానికి పోవడం తప్పేముందండి? దాన్ని కూడా ఏదో అంటగడితే ఎట్లా? నేను అడుగుతాను, నాకు డౌట్ వచ్చింది. అంటే మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరితో ప్రధాని భేటీ కావట్లేదు నాకు తెలిసి, ఇవాళ మాత్రం తెలంగాణ సీఎం తో భేటీ అవుతున్నారు. దానికి ప్రత్యేక కారణం ఉండవచ్చు గంగాభవన్ గారు? ప్రత్యేక కారణం ఏం లేదు, దానికి ఒక ప్రత్యేక పరిస్థితి ఏం లేదండి. వాస్తవ పరిస్థితులను తెలియజెప్పి, ఈ రాష్ట్రం యొక్క పరిస్థితులు తెలియజెప్పి, కేంద్ర సాయం గానీ, కేంద్రం వచ్చే నిధులు గానీ, కేంద్రం అవసరం, ముఖ్యంగా రాష్ట్రం కేంద్రానికి చెల్లించిన అప్పులు వాయిదా వేయాలని ప్రధానమైన డిమాండ్ ముఖ్యమంత్రి గారు అడగబోతున్నారు. అదే అండి, అప్పులు వాయిదా వేయడం కావచ్చు, అది రాష్ట్ర రెవెన్యూ తగ్గడం కావచ్చు, ఇంకా రాష్ట్రానికి ఇతర సహాయం కావచ్చు, లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్తారండి ముఖ్యమంత్రి గారు. రామచంద్ర గారు, దీనికి ఏమన్నా మీకు క్లూ ఉందా? ప్రధానమంత్రి నిన్న కేసీఆర్ గారికి ఫోన్ చేసి వారు అందుబాటులో ఉండడానికి కారణం ఏంటంటే? అంటే నేనేమనుకుంటాను, జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రానికి జరుగుతున్నటువంటి ఏదైతే ఆర్థికాలు, నిన్న నేను కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ కలిశాను వేరే రిప్రజెంటేషన్స్ లో, వాళ్ళు కూడా అంటే ఏంటంటే మాకు రెవెన్యూ కొంత ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దాంట్లో గ్రామ పంచాయతీలు పెరిగినప్పుడు కూడా కొన్ని రెవెన్యూ లాస్ మాకు ఉన్నది. దాని మీద సీఎం గారు మాట్లాడారు. కాబట్టి దానికి ఎట్లా హౌ టు ఓవర్కమ్ ఇట్, ఎందుకంటే వెల్ఫేర్ స్కీమ్స్ చాలా ఉన్నాయి కదా, ఆ వెల్ఫేర్ స్కీమ్స్ లో ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ మాకు హెల్ప్ చేస్తుంది. ఒకటే అడుగుతున్నానండి, కాన్సెప్ట్ మోడీ గారిది బ్లాక్ మనీని బ్యాక్ చేయటమో లేకపోతే బ్లాక్ మనీని రద్దు చేసి స్వచ్ఛమైన భారత్ ఇవ్వాలని, దాంట్లోకి చిత్తశుద్ధి మేము ఎక్కడ శంకించాల్సి వస్తున్నామంటే, ఈ బ్యాంక్ యూనియన్ అంతా స్టేట్ బ్యాంక్ దగ్గర నిలబడి బాబు పే చేయండి, రికవరీ చేయండి అని ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు ఉండి చేశారు. మరి ప్రధానమంత్రి తలుచుకుంటే ఒక్క నిమిషం పని, లక్షల కోట్లు వాళ్ళు ఇవ్వాలండి బడాబాబులు అంతా, రైట్ ఫ్రమ్ అంబానీ, అదాని, మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే లక్షల కోట్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర గిని రికవరీ చేస్తుంటే ప్రైమ్ మినిస్టర్ ఎలాగైతే ఉక్కు పాదం పెట్టి రాత్రి నోట్లు రద్దులాగా అట్లనే నిర్ణయం తీసుకుని రాత్రి బడాబాబులు బ్యాంకులు కట్టి తీరాల్సిందే అని చేస్తే ప్రజలంతా, సామాన్య ప్రజలంతా నీరాజాలు పట్టేవారండి. ఇప్పుడు సామాన్య ప్రజ రూపాయి దాచుకుంటే ఈ లైన్ లో నిలబడే రూపాయి దాచుకుంటే బ్యాక్ డోర్ నుంచి ఇదే టైంలో, ఈ క్రూషియల్ టైంలో ఏంటి పుండి మీద కారం చల్లినట్టు మేము ఇంత సామాన్లు బాధపడుతుంటే వాళ్ళకి ఒక్క వ్యక్తికి 1200 కోట్లు 7000 కోట్లు మాఫ్ చేస్తే దీన్ని చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం లేదండి. ఇది ఏదో అదే పని, ఇదే కాదండి. ఒకటి మాఫీ చేయలేదు, బ్యాంకింగ్ లాంగ్వేజ్ లో దాని రైట్ ఆఫ్ అన్నారు కానీ దాని మీద డిఆర్టీ దగ్గర రికవరీ చేస్తున్నాము. చెప్పాలంటే ఆ వసూళ్ల బకాయిల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఋషి గారు, మేము దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు 70,000 కోట్లు
రుణాలు రైతులకు మాఫ్ చేశారు. ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే 1230 కోట్ల రుణమాఫీలో లబ్ధి పొందింది. మరి ఆ సంగతి మొన్న చేయమంటే రైతులకి సాధ్యం కాదన్నారు, బ్యాంక్ దివాళా తీస్తా అన్నారు. మరి రైతులకి పేదలకి 50,000 లక్ష పెట్టుకున్న వాళ్ళకి మీరు చేయరే, వాళ్ళ సామాన్లు బయట. కాంగ్రెస్ నిజంగా పొలిటికల్ గా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉందని ఇంత హడావుడి చేస్తుంది. ఎందుకంటే ఒక 50 రోజుల తర్వాత నిజంగా ప్రధాని తీసుకున్న టేక్ తో, ఈ నిర్ణయంతో ప్రజలకు మంచి జరిగితే అది ఖచ్చితంగా పొలిటికల్ గా కాంగ్రెస్ కి ఇబ్బంది అవుతుంది. సో అందుకని మీరు ఏమన్నా దీన్ని రాజకీయం చేయాలి? లేదండి, నేను ప్రజలతో మమేకమై లైన్ లో నిలబడి అంతా చూస్తే ప్రతి ఒక్కళ్ళు మన్మోహన్ సింగ్ ఇంత ఏడిపిస్తున్నాడు, మా డబ్బులు మేము దాచుకుని మమ్మల్ని అదే మోడీ గారు మా డబ్బులు మేము బ్యాంకులో వేసుకుని మమ్మల్ని బిచ్చగాళ్ళు చేసి రోడ్డు మీద పడేశారు, మా డబ్బులు మమ్మల్ని దేహి అని తీసుకునే పరిస్థితి కల్పించారని వాళ్ళు బాధపడుతున్నారు. నెంబర్ 1 అండి. నెంబర్ 2, ఎవరు వ్యతిరేకించలేదు. మేము కూడా బ్లాక్ మనీ తీసుకొస్తే హృదయపూర్వకంగా వెల్కమ్ చేస్తాం. కానీ మేము అనేది ఏంటంటే విదేశీ మనీ తీసుకురాలేకపోయారు, అది తెస్తా అన్నారు, అది ఫెయిల్ అయ్యారు. ఈ బడాబాబులకు రుణమాఫీ చేసేస్తున్నారు, బడాబాబుల దగ్గర నుంచి రికవరీ చేయట్లేదు. పేదల దగ్గర మాత్రం 50,000 ఉన్నా మీరు వెళ్ళండి రైతు తీసుకుంటే వాడు సామాను బయట వేసేస్తారు. ఎవరన్నా ఈ దేశంలో ఆత్మాభిమానంతో ఉన్నాడంటే రైతు అండి. వాడు డబ్బు ఎగ్గొట్టాలని రుణం తీసుకోడు, కష్టపడి తీర్చాలనుకుంటాడు. బడాబాబులు అలా కాదు, ఎగ్గొట్టడానికే లక్షల కోట్ల రుణాలు తీసుకుంటారండి. ఇది టేకెన్ ఇట్ గ్రాంటెడ్. కట్టేవాళ్ళు ఇబ్బంది పడతారు మీ స్టేట్మెంట్ తో. ఎందుకంటే ఎంతమంది తీసుకున్నారండి? ఎంతమంది చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంబానీకి డబ్బు లేదా అండి? మాల్యాకి డబ్బు లేదా అండి? వాళ్ళకి ఇవ్వాలని లేదు. ఈ దేశంలో అత్యధిక విల్ఫుల్ డిఫాల్టర్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో తయారైందండి. అత్యధిక రుణాలు ఎవరైనా ఇచ్చింది, ఏదైనా ప్రభుత్వం ఇచ్చిందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అండి. ఇలా వారికి రద్దు చేసిందంటే బీజేపీ కావచ్చు. ఒకరు తలుపులు తవ్వుకుంటే ఇంకోళ్ళు కిటికీలు తవ్వుకున్నట్టు. లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు ఇదే వాటి లైవ్ షో. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్.